ఓ లింగా అంటూ జయ జయ ధ్వానాలు, భేరీ చప్పుళ్లు, కఠారీ విన్యాసాల నడుమ సూర్యాపేట జిల్లా దురాస్పల్లి లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె రాత్రి కేసారం నుంచి పెద్దగట్టుకు భారీ బందోబస్తు నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. లింగమంతుల స్వామి వద్ద దేవరపెట్టెలోని దేవతామూర్తుల విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తజనంతో పెద్దగట్టు పరిసరాలు కిక్కిరిశాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాస్పల్లి శ్రీ లింగమంతుల స్వామి జాతర కనుల పండువగా సాగుతోంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జన సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేసారం నుంచి పెద్దగట్టుకు దేవరపెట్టె తీసుకువచ్చే ఘట్టం జాతరకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ కాంతుల నడుమ భక్తులు గంపలను నెత్తిపై పెట్టుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని గొర్రెలకు అలంకరణ చేసి లింగమంతుల స్వామి గుడి చుట్టూ ఇంటిల్లిపాది 3 సార్లు ప్రదక్షిణలు చేశారు. గుట్టపైన జంతు బలులు జరిగాయి. భేరీ నృత్యాలు, పిల్లలు పెద్దలు ఆటపాటలతో జాతర సంబరం అంబరాన్ని తాకింది. ఓ లింగా నామస్మరణతో జాతర ప్రాంతం మార్మోగింది. లారీలు, ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై భక్తులు విశేషంగా తరలివచ్చారు. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరకు అధికారులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే లింగమంతుల స్వామి జాతరకు క్రమం తప్పకుండా వస్తామని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రీగా అక్కడ ఎవరినైనా నిలబెడనీయకుండా పోలీసులు కూడా తమ డ్యూటీ మంచిగా చేస్తున్నారు. నిదానంగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ప్రతిది కూడా ఎక్కడ దుమ్ము చెత్త చెదారం లేకుండా చాలా పరిశుద్ధంగా ప్రశాంతంగా పెద్దగట్టు జాతర జరుగుతుంది. మేము సూర్యాపేట నుంచి కృష్ణనగర్ కాలనీ రోడ్ నెంబర్ 5 నుంచి వస్తున్నామండి. మేము అందరం కలిసి తరతరాలుగా ఎప్పటి నుంచో పూజిస్తున్నారు. పిల్లలు ఇట్లా మామూలుగా పిల్లలు కలగని వాళ్లకు, వివాహం కాని వాళ్లకు మామూలుగా సీట్లు ఇట్లా ఐఐటి ఇట్లాంటి సీట్లు ఎవరి మొక్కులకు వాళ్ళకు పవర్ఫుల్ గా ఉంటాడండి స్వామి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లింగమంతుల స్వామి జాతర ఈ కోరిన కోరికలు ఎప్పుడు నెరవేరుతాయనే నమ్మకంతో ఖచ్చితంగా భక్తులు ఒక రోజు ముందు నుంచే మేము రావడం జరుగుతుంది. మాది సూర్యాపేటే, కానీ దేవుడు మాత్రం చాలా మహిమాన్వితంగా ఉన్నటువంటి దేవుడు. చాలా నమ్మకంగా ఇది గొల్లగట్టు జాతర తెలంగాణలోనే అతిపెద్ద రెండవ జాతరగా పేరొందింది. మేము బాగా చేసుకుంటాం. 5 days చేసుకుంటాం. మేము 5 days లో డైలీ వచ్చి వెళ్తాము. ఇక్కడ చాలా పవర్ఫుల్, ఇక్కడ బాగా జరుగుతుంది. గొల్లగట్టు జాతర చాలా ఫేమస్ అండి. ఇక్కడ మొక్కిన మొక్కులు తీర్చే దేవతగా పేరుగాంచింది. ఇక్కడ ఏదైనా మొక్కు